2025 డిసెంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని గురించి బాగా వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు. కర్కాటకం మరి ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిసి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు కలిసి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో రామచంద్రుడు పుట్టాడు. కర్కాటక రాశికి అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు. ఆ చంద్రుడు శాంత స్వభావం కలవాడు. చంద్రుడికి ఎవరు శత్రువు ఉండడు. తర్వాత ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు మంచి కళ కలిగి ఉంటారు. నలుపు కావచ్చు, తెలుపు కావచ్చు, ఎరుపు కావచ్చు, మొహంలో మంచి కళ. ఎవరైనా వచ్చారనుకో నవ్వుకుంటూ వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అందరితో మంచిగా ఉంటారు. ఎవరికి అపకారం చేసే మనస్తత్వం ఉండదు. తనకు అపకారం చేసినా తను ఎవరికి అపకారం చేయరు. రామచంద్రమూర్తి కూడా అట్లాగే చేశాడు. దుర్మార్గుల్ని 1కి 10 సార్లు చెప్పి ఇది తప్పు, ఇది చేయబాకు, దీనివల్ల ఇబ్బంది పడతావు, దీనివల్ల నష్టపడతావు అని చెప్పి వీళ్ళ వల్ల పూర్తిగా దేశానికి అరిష్టం కలుగుతుంది అనుకున్నప్పుడే వాళ్ళను సంహరించాడు. ఈ కర్కాటక రాశి అంత మంచి రాశి. ఈ కర్కాటక రాశిలో పుట్టడం అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే పుడతారు. కానీ ఈ కర్కాటక రాశి వారికి కూడా కష్టాలు, ఇబ్బందులు ఇప్పుడు వచ్చినాయి. ఎందుకంటే పూర్వజన్మలో మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, ఈ జన్మలో మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, ఈ జన్మలో మీకు కలిగిన సంతానం, వీరు చేసిన పాపం కూడా మీకు వెంబడించి పీడిస్తుంది. దీనివల్ల ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరం చాలా కష్టతరంగా ఉంది. మార్చి 30 వరకు కూడా అష్టమంలో శని ఉండి ఎంతో నష్టం, ఎంతో కష్టం. అసలు బతకడమే దండగా, చచ్చిపోదానంత బాధలు కూడా కలిగి ఉంటాయి. ఇన్నింటినీ తప్పించుకున్నారు. మార్చి 30కి శని మీనానికి వచ్చాడు. కానీ వక్రించి నవంబర్ 27వ తారీఖు వరకు వక్రించినటువంటి శని వల్ల బాగా కష్టాలు, బాగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది ఎంత కష్టమో చెప్పాలి అంటే చిన్న ఉదాహరణ చెప్పాలి తప్పనిసరిగా. గర్భవతి అయినటువంటి స్త్రీ ఆ శిశువు బయటపడేటప్పటికీ ఆమె పడే బాధ మామూలు బాధ కాదు. చూచేవాళ్ళు కూడా అమ్మో ఎట్టా బయటపడుతుందా, ఈ మనిషి ఎట్టా బతుకుతుందా అన్నంత బాధ కలిగి డెలివరీ జరుగుతుంది. ఇప్పుడు అట్లా జరగట్లే, వెంటనే ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి. ఏదైనా గర్భవతి అయినటువంటి స్త్రీ పునర్జన్మతో సమానం. ఇప్పుడు ఈ కర్కాటక రాశికి అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరి మాటలు, చెప్పుడు మాటలు వినొద్దు. ఏదైనా కళ్ళతో చూచింది, చెవులతో విన్నది నమ్మండి. అట్లా కాకుండా ఉండేటట్లయితే ఈ చెప్పుడు మాటల వల్ల కానీ, బయట వాళ్ళు చేసేటువంటి ప్రవర్తన వల్ల కానీ మీరు జీవితాలు చాలా నష్టపడతారు. భార్యాభర్తలు కూడా ఎడబాటు కలిగే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి సీతామ్మవారి గర్భవతి ఉండగా రామచంద్రమూర్తి చాకలివాడు చెప్పిన అపవాదానికి భార్యను అడవికి పంపించాడు. ఆయన పరువు తక్కువవాడా, మంచివాడు కాదా? మంచివాడే. మంచివాడికే అంత కష్టం వచ్చింది. ఇప్పుడు కూడా మంచివాళ్ళకే కష్టం వచ్చే లక్షణం కనబడుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా మరి మనస్సు నిలకడ చేసుకొని మీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ పూజిస్తూ, ఇష్టదైవాన్ని స్మరిస్తూ ప్రతిరోజు శివదర్శనం, ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణం చేస్తూ ఎంత కష్టాన్నైనా సరే మనస్సును నిలకడ పెట్టుకొని ఓర్చుకొని జాగ్రత్తగా ఉండటం, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం, ఇది చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఉన్న దోషాన్ని పోగొట్టుకోండి. అట్లా గనక జరగకపోతే మీరు ఇక ముందు జీవితం ఇక ఎందుకు పనికిరాక
కేర్ ఆఫ్ ప్లాట్ఫారం. చాలామంది ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి కష్టదశల్లో కుటుంబంతో విడబడిపోయి బజార్లో మరి తలా గడ్డాలు పెంచుకొని, చిరిగిపోయిన గుడ్డలు కట్టుకొని, ఎవరితో మాట్లాడక మరి చెత్త దెబ్బల మీద పడుకొని మైండ్లు చెడిపోయి బాధలు పడ్డారు. అట్లాంటి బాధలు రాకుండా ఉండగలందుకు నేను చెబుతున్నా. ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత మంచిది. మీ రాశి చాలా మంచిది. మీరెందరికీ ఉపయోగపడేవాళ్ళు. ఒక్క బ్యాడ్ టైంలో మనస్సు పాడు చేసుకోకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుసుకొని, మీ జాతకం ఏందో చూపించుకొని, దానికి ఏ ఫలితం చేయాలో, ఏది చేస్తే మీరు బాగుపడతారో తెలుసుకొని మీరు జాగ్రత్త పడండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.